ఓం శాంతి. మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి. అందుకే ఎప్పుడూ ఎవరికి దుఃఖమును ఇవ్వకండి. కర్మేంద్రియాలతో ఏ వికర్మలు జరగకూడదు. సదా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉండండి. రాయి నుండి పారసముగా తయారయ్యేందుకు పూర్తి నారాయణీ నశ కావాలి. దేహాభిమానం తొలగిపోవాలి. ఈ దేహాభిమానమే కఠినాతి కఠినమైన వ్యాధి. ఎప్పటి వరకైతే దేహి అభిమానులుగా అవ్వరో అప్పటి వరకు పారసంగా అవ్వలేరు. పారసముగా అయ్యేవారే తండ్రికి సహాయకులుగా అవ్వగలుగుతారు. సేవ కూడా మీ బుద్ధిని స్వర్ణిమంగా తయారు చేస్తుంది. దీని కొరకు చదువుపై పూర్తి ధ్యానం ఉండాలి. సేవ కూడా మీ బుద్ధిని స్వర్ణిమంగా తయారు చేస్తుంది. దీని కొరకు చదువుపై పూర్తి ధ్యానం ఉండాలి. ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి సావధానపరుస్తున్నారు. పిల్లలు, మీరు స్వయాన్ని సంగమయుగము వారిగా భావించండి. ఇప్పుడు ఇది పాత కలియుగ ప్రపంచం, సత్యయుగి స్వర్గము, కొత్త ప్రపంచము. మరి మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా? మీరు దేవతలా లేక అసురులా? సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ వదిలేస్తారు. దీనికి కారణం ఏమిటి? చాలా వరకు కామం యొక్క దెబ్బ తగులుతుంది. మనుషులు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను నరకవాసినా లేక స్వర్గవాసినా? ఇది పాత ప్రపంచమా లేక కొత్త ప్రపంచమా? ఇది రామరాజ్యమా లేక రావణ రాజ్యమా? ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవ బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు. గీతలో అర్జునుడి పేరును రాశారు. తండ్రి ఆజ్ఞ ఇస్తున్నారు, మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ ఆజ్ఞను పాటించకపోతే తప్పకుండా వికర్మయే జరుగుతుంది. కల్పపూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు. సమయం పడుతుంది. ఎవరైనా తొందరగా పరిగెత్తి చేరుకోవడం అనేది జరగదు. తండ్రి పిల్లలకు ఈ శ్రీమతాన్ని ఇస్తున్నారు. దేహ సహితంగా సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు శ్రీమతంపై నడవండి. అప్పుడు తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు, మీ పాపాలు కట్ అయిపోతాయి. పావనంగా అవ్వాలంటే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. మనస వాచ కర్మన పవిత్రంగా అవ్వాలి. మనసులో తుఫాన్లు వస్తాయి. మాయ యొక్క అనేక వికల్పాలు వస్తాయి. కానీ కర్మేంద్రియాలతో ఎప్పుడూ వికర్మలు చేయకూడదు. కర్మేంద్రియాలతో ఎప్పుడూ పాపాలు చేయకూడదు. ఈ తేడాను తెలియపరిచే విషయాలను మంచి రీతిలో రాయాలి. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలను తీసుకుంటారు మరియు శివుడు పునర్జన్మలను తీసుకోరు. అతను సర్వగుణ సంపన్నుడైన దేవత, వీరేమో తండ్రి. మీరు స్వర్ణిమ బుద్ధి కలవారిగా అవ్వాలి. ఎవరైతే సేవలో ఉంటారో వారి బుద్ధే ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు పురుషార్థం చేసి ఆ పేదలను భక్తి మార్గపు సంఖ్యల నుండి విడిపించాలి. ఎవరో ఒకరికి అర్థం చేయిస్తూ ఉండండి. అందులో నుండి ఒకరిద్దరు వెలువడతారు. దేహాభిమానపు కఠినమైన వ్యాధి నుండి విముక్తులయ్యేందుకు నారాయణ నశాలో ఉండాలి. అభ్యాసం చేయండి. నేను అశరీరిగా అయి వచ్చాను. ఇప్పుడు అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. యోగము చేసే మరియు చేయించే యోగ్యతతో పాటు ప్రయోగి ఆత్మాభవ. అనుభవి ఆత్మలు ఎప్పుడూ వాయుమండలము లేక సాంగత్యపు రంగులోకి రాలేరు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.